జనబేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పు ఖండించిన ప్రధాని మోదీ, క్షేమంగా బయటపడిన ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు. సమస్త సమాచారం నేరుగా డిజిటల్ మాధ్యమాల ద్వారా నమోదు చేయబడుతుంది. మన్ కీ బాత్ లో వివరించిన ప్రధాని మోదీ. నాయకత్వ వివాదంపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. ఏం చేయాలో తమ పార్టీ హైకమాండ్ కు తెలుసని వివరణ. సీఎంను కలిసి పదోన్నతి పొందిన ఐపీఎస్ భవిష్యత్తు పోలీసింగ్ విజన్, ప్రభుత్వం ఏం కోరుకుంటుందనే విషయాలను వివరించిన రేవంత్ రెడ్డి. దేశంలోనే తొలి ప్రైవేటు ఆర్బిటల్ ర్యాకెట్ విక్రమ్-1 ఆవిష్కరించిన సీఎం. 2040 నాటికి అగ్రగామిగా తెలంగాణను నిలబెడతామన్న రేవంత్ రెడ్డి. సింగపూర్లో కొనసాగుతున్న ఏపీ మంత్రుల బృందం పర్యటన, అత్యవసర మరియు క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేక శిక్షణ. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. మహిళలకు అందించే కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇస్తామన్న మంత్రి పొన్నం. రెండేళ్ల కాలంలో అప్పులు కాకుండా చంద్రబాబు సృష్టించిన సంపద ఎంతో వెల్లడిస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కేసీఆర్ గారే మన మనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు? కవితకను నిలదీసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గల సమ్మేళనం. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై చర్చించిన నేతలు. ఇషాన్ అభిషేక్ విధ్వంసం, రాజస్థాన్పై సన్ రైజర్స్ సంచలన విజయం. వైల్డ్ యాక్షన్ కు సిద్ధమైన మైసా, కేరళ అడవుల్లో 15 రోజుల పాటు భారీ ఫైట్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ఒక కార్యక్రమం వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని స్పష్టం చేశాడు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారన్న వార్త తనకు ఉపశమనం కలిగించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలోని హిల్డన్ హోటల్లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరెస్పాండెంట్ అసోసియేషన్ వార్తక వింత జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. అదే సమయంలో హోటల్ వద్ద తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్ దంపతులతో పాటు ఉన్నతాధికారులకు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం విందును రద్దు చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు క్షేమంగా, ఎలాంటి హాని జరగకుండా బయటపడ్డారని తెలిసి ఊరట చెందారు. వారి భద్రతా శ్రేయస్సు కొరకం నా శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు, దానిని నిస్సందేహంగా ఖండించాలని పోస్టు చేశారు. So as you know, this is not the first time in the past couple of years that our republic has been attacked by a would-be assassin who sought to kill. In Butler, Pennsylvania, less than 2 years ago, you all know that story, and in Palm Beach, Florida, a few months after that, we came close. We really had, again, we had some great work done by law enforcement,
But in light of this evening's events, I ask that all Americans recommit with their hearts in resolving our difference peacefully. We have to resolve our differences. I will say, you had Republicans, Democrats, Independents, Conservatives, Liberals, and Progressives. Those words are interchangeable, perhaps, but maybe they're not. But yet, everybody in that room, big crowd, record-setting crowd. There was a record-setting group of people, and there was a tremendous amount of love and coming together. I watched, and I was very, very impressed by that. ప్రస్తుతం మన దేశంలో ఒక అత్యంత ముఖ్యమైన జనగణన కార్యక్రమం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్లో భాగంగా దేశ ప్రజలతో ప్రధాని మోదీ పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జనగణన గురించి ప్రధాని ప్రస్తావించారు. ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన అని తెలిపారు. 2027 జనగణనను డిజిటల్ రూపంలో మార్చారని తెలిపారు. సమస్త సమాధానం నేరుగా డిజిటల్ మాధ్యమాల ద్వారా నమోదు చేయబడుతుందని తెలిపారు. हमारे देश में इस समय एक बहुत अहम अभियान चल रहा है, जिसके बारे में हर भारतीय को जानकारी होनी जरूरी है. ये है जनगणना का अभियान. यह दुनिया की सबसे बड़ी जनगणना है. साथियों, जो साथी पहले से इस तरह की प्रक्रिया से गुजरे हैं, इस बार जनगणना का उनका अनुभव अलग होने वाला है. जनगणना 2027 को डिजिटल बनाया गया है. सारी जानकारी सीधे डिजिटल माध्यम में दर्ज हो रही है. घर घर जाने वाले कर्मचारियों के पास मोबाइल ऐप है. वे आपसे बात करके उसी में जानकारी दर्ज करेंगे. साथियों, इस बार जनगणना में आपकी भागीदारी भी आसान बनाई गई है. आप खुद भी अपनी जानकारी दर्ज कर सकते हैं. कर्मचारी के आने से 15 दिन पहले आपके लिए सुविधा शुरू होगी. आप अपने समय के अनुसार जानकारी भर सकते हैं. जब आप प्रक्रिया पूरी करते हैं तो आपको एक विशेष आईडी मिलती है. यह आईडी आपके मोबाइल या ईमेल पर आती है. बाद में जब कर्मचारी आपके घर आता है तो आप यही आईडी दिखाकर जानकारी की पुष्टि कर सकते हैं. इसे दोबारा जानकारी देने की जरूरत नहीं पड़ती. समय भी बचता है और प्रक्रिया आसान हो जाती है. నాయకత్వ వివాదంపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గందరగోళం నెలకొందని తెలిపారు. ఈ విషయంపై డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ వివాదంపై ఏం చేయాలో తమ పార్టీ హైకమాండ్కు తెలుసు అని వివరించారు. ಈಗ ಅವ್ರು ಇರೋದೇ ಟೀಕೆ ಮಾಡಕ್ಕೆ, ಏನು ಮಾಡೋಕ್ಕಲ್ಲ. ಬಟ್ ಇವತ್ತು ಮಾತ್ರ ನನ್ನ ಹತ್ರ ಭಾಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಟೀಕೆನೇ ಮಾಡೋದು. ಇನ್ನೇನು ಅವ್ರು ಹೊಗಳ್ತಾರ? ಅವ್ರ ಹತ್ರ ಯಾರು ಹೊಗಳ್ತಾರೆ ಅಂತ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಮೂರ್ಖರಾಗಿ ಹೋಗ್ತೀವಿ. ಮೀಸಲಾತಿ ಹಂಚಿಕೆ ಆಯ್ತು ಸರ್, ಎಲ್ಲ ಬೆಟ್ಟ ಆಗೋದು ಇಲ್ಲಿ ಹಿಡಿದಿದ್ದಾರೆ ಅಂತ ಬಿಜೆಪಿ ಅವರು ದೊಡ್ಡದಾಗಿ. ಬಿಜೆಪಿ ಅವ್ರ ಕೈಲಿ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಿಲ್ಲ. ನಾವೇನು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೋ ಆ ಮಾತು ಪ್ರಕಾರ ನಡೆದಿದ್ದೀವಿ. ಹಿಂದೆ 17% ಇದ್ದ ಕೂಡ ನಾವು ಕ್ಲೀನಾಗಿ ಮಾಡಿದ್ದೆವು. ಈಗೂ ಕೂಡ ಭಾಳ ಸರಳತೆಯಿಂದ ಮಾಡಿದ್ದೀವಿ. ಒಂದೇ ಇಶ್ಯೂ ಏನಪ್ಪ ಇದ್ದಿದ್ದು ಅಂತಂದರೆ ರೈಟು ಲೆಫ್ಟು ಯಾರು ಫಸ್ಟು ಒಂದೇ ಪೋಸ್ಟ್ ಇದ್ದರೆ ಅನ್ನೋದು ಒಂದು ದೊಡ್ಡಿತ್ತು. ಅದಕ್ಕೂ ಕೂಡ ಪರಿಹಾರ ಈಗಾಗಲೇ ಕಂಡುಹಿಡಿದಿದ್ದಾರೆ. ಸೊ ಎಲ್ಲರಿಗೂ ರೈಟ್ ಇರ್ಬೋದು, ಲೆಫ್ಟ್ ಇರ್ಬೋದು, ಲಂಬಾಣಿ, ಬೋವಿ, ಪುರುಷ, ABC ಎಲ್ಲರೂ ಕೂಡ ನ್ಯಾಯ ಒದಗಿಸ್ಕೊಳ್ಳುವಂಥ ಕೆಲಸ ಇವತ್ತು ನಮ್ಮ ಸರ್ಕಾರ ಮಾಡಿದೆ. ನಾವೇನು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಸುಮಾರು 30-40 ವರ್ಷದಿಂದ ಇತ್ತು. 2ನೇ ಸ್ಟೇಟ್ ಇದು. ನಾವು ಒಳ ಮೀಸಲಾತಿಗೆ ಒಪ್ಕೊಂಡಿರೋರು ಮಾಡಿ ನ್ಯಾಯ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಹೋಗ್ಬೇಕಷ್ಟೇ. ಸರ್, ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಬಂದ್ರಿ, ರಾಜಕೀಯ ವಿಚಾರವಾಗಿ ಚರ್ಚೆ ಕೂಡ ಆಗಿದೆ ಅನ್ನೋ ಒಂದು. ನೋಡಪ್ಪ, ನಾನು ಯಾವುದೂ ಪೊಲಿಟಿಕಲ್ ಇಶ್ಯೂಸ್ನ ಮೀಡಿಯಾ ಮುಂದೆ ಮಾತಾಡಲ್ಲ. ಏನಾದರೂ ಟೈಮ್ ಬಂದಾಗ ನಿಮಗೆಲ್ಲ ಅದೆಲ್ಲ ಗೊತ್ತಾಗ್ತದೆ ಅಂತ ನಾನು ಹಿಂದೆನೇ ಹೇಳಿದ್ದೀನಿ. ಸೊ ಅಲ್ಲಿ ನಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಏನು ನಮ್ಮಲ್ಲೇನು ಯಾವ ಸಮಸ್ಯೆ ಏನೂ ಇಲ್ಲ, ಯಾವ ಪಾಲಿಟಿಕ್ಸು ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಏನೇನಾಗಬೇಕು, ಏನೇನು ತೀರ್ಮಾನಗಳಾಗಿದೆಯೋ ಆ ತೀರ್ಮಾನಗಳ ಪ್ರಕಾರ. ಸ್ಪೆಕ್ಯುಲೇಷನ್ ಏನಿದೆ ಸರ್, 20ನೇ ತಾರೀಕು ಮೇಲೆ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ ಹೇಳಿದ್ದಾರೆ ಸರ್, ಪಕ್ಷದಲ್ಲಿ 100% ಗೊಂದಲಗಳಿರೋದು ನಿಜ, ಅದನ್ನ ಬಗೆಹರಿಸಬೇಕು ಹೈಕಮಾಂಡ್. ಏನಿಲ್ಲ, ಅವ್ರು ಏನು ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಏನು ಮಾಡಬೇಕು ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ಪಾರ್ಟಿಲಿ ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ತಾರೆ. ಅದೇನು ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. ನಮಗೆ ನಮ್ಮ ಪಕ್ಷದ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇದೆ. ಏನು ಮಾಡಬೇಕು ಮಾಡ್ತಾರೆ. 3 ವರ್ಷ ಆಗ್ತಾ ಇದೆ ಸರ್, ನಾಯಕತ್ವ ಬದಲಾವಣೆ ವಿಚಾರ ಏನಾದ್ರು ನಿಮ್ಗೇನೋ ಇರ್ಬೋದು ಅಷ್ಟೇ.
ನಾನು ಯಾವತ್ತೂ ಚರ್ಚೆ ಮಾಡಕ್ಕೆ ಹೋಗಿಲ್ಲ. ಹೈಕಮಾಂಡ್ ಯಾವಾಗ ಏನು ಮಾಡ್ತಾರೋ ಒಪ್ಕೋತೀವಿ ಅಂತ ನಾನು ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಇಬ್ರು ಹೇಳಿದೀವಿ. ಆ ಪ್ರಕಾರ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ಸರ್, ಮೇ 15ಕ್ಕೆ ತಮ್ಮ ಬರ್ತ್ಡೇ ಇದೆ ಸರ್. ಏನಾದರೂ ಗುಡ್ ನ್ಯೂಸ್ ಏನಾದರೂ ಸಿಗ್ಬೋದಾ ಅಂತ ನಿರೀಕ್ಷೆ ಇದೆ ಸರ್. ನೋಡಿ, ಮೇ 15ಕ್ಕೆ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಯಾರು ಫ್ಲೆಕ್ಸು ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಯಾವುದು ಕೊಡಬಾರ್ದು. ಫ್ಲೆಕ್ಸ್ ಎಲ್ಲ ಹಾಕಿದ್ರೆ ಎಲ್ಲರ ಮೇಲೂ ಕೇಸ್ ಹಾಕ್ಸಿದ್ವಿ. ಯಾರು ಫ್ಲೆಕ್ಸು ಕಾರ್ಯಕರ್ತರು ಅಭಿಮಾನಿಗಳು ಹಾಕಿದ್ರೆ ಬರ್ತ್ಡೇ ವಿಚಾರದಲ್ಲಿ ನಾನಂತೂ ಕೇಸ್ ಹಾಕ್ಸಿವಿ. ಬೇಕಾದ್ರೆ ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ಗಳು ಇದೆ, ದುಡ್ಡುಗಳು ಕಟ್ಬಿಟ್ಟು ಬೇಕಾದ್ರೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಯಾರನ್ನು ರೋಡಲ್ಲಿ ರೋಡ್ ಹಾಳು ಮಾಡೋದಕ್ಕೆ ಮಾಡಬಾರ್ದು. ನನ್ನ ಪರ್ಸನಲ್ ರಿಕ್ವೆಸ್ಟು. ఇటీవల డీజిల్గా పదోన్నతి పొందిన 6 సీనియర్ ఐపీఎస్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు, శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేష్ భగవత్, హోంగార్డుల విభాగం చీఫ్ స్వాతి లక్రా, సిఐడి చీఫ్ చారు సిన్హా, గ్రై హౌడ్స్ చీఫ్ అనిల్ కుమార్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంను కలిశారు. వీరి వెంట డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. వీరితో సీఎం మాట్లాడుతూ భవిష్యత్తు పోలీసింగ్ విజన్, ప్రభుత్వం ఏం కోరుకుంటుందనే విషయాలను వివరించినట్లు తెలిసింది. తెలంగాణ త్వరలోనే ఏరోస్పేస్ హబ్గా అవతరించనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దిశగా ప్రజాప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్వేర్ను శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి పంపే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ రాకెట్ను శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగం చేయడానికి స్కైరూట్ సిద్ధంగా ఉండడం హర్షణీయమన్నారు. దీనిని హైదరాబాద్లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయని పేర్కొన్నారు. ఈ సంస్థ 2022లో తన తొలి రాకెట్ను ప్రయోగించిందని, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిట్ ప్రయోగదశకు చేరుకోవడం సంతోషకరమని అన్నారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడమే తెలంగాణ లక్ష్యమన్నారు. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన 6వ రోజుకు చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు నేడు పరిపాలనలో ఎదురయ్యే అత్యవసర మరియు క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేక శిక్షణ పొందారు. ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు జట్టుగా, టీంగా వినూత్నంగా స్పందించే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ విధానంపై వారికి అవగాహన కల్పించారు. ప్రముఖ నిపుణులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ శిక్షణ కార్యక్రమంలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ సెక్యూరిటీ ముప్పులు, డేటా లీక్ కావడం, భద్రతా లోపాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రభుత్వం ఎలా అప్రమత్తంగా ఉండాలో ఆయన వివరించారు. ఈ విధానంలో భాగంగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, బాధ్యతల కేటాయింపు, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన తక్షణ నిర్ణయాలు మరియు వ్యవస్థలోని లోపాలను గుర్తించడం, సరిదిద్దడం వంటి కీలక అంశాలపై మంత్రులకు లోతైన విశ్లేషణ అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకుని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరగా ఎదగడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కలగజేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి 1000 మందికి కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ల ప్రక్రియ త్వరలోనే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం లోపల మరి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది తప్పకుండా నియోజకవర్గానికి ఒక 1000 మహిళల చొప్పున స్వయంగా ఎదగడానికి, ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ మరి బలహీన వర్గాల శాఖ ఇంకా కొన్ని నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలతో పాటుగా కొంత స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ కార్యక్రమాలను తీసుకునే దానిలో భాగంగా మరి మరిన్ని కార్యక్రమాలతో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం అనే మాట మనం చేస్తాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో పెద్ద ఆసుపత్రుల్లో కనీసం మందులు లేవని, ఐసీయూలో ఎలుకలు తిరుగుతున్నాయని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేయకపోతే నెట్వర్క్ హాస్పిటల్ ఆస్తులు హామీ మీద అప్పులు తెస్తానని సీఎం చంద్రబాబు అనడం విడ్డూరమని మండిపడ్డారు. ఈ 2 ఏళ్ల కాలంలో అప్పులు కాకుండా చంద్రబాబు సృష్టించిన సంపద ఎంతో వెల్లడిస్తారని ప్రశ్నించారు.
మెడిసిన్స్ సెంట్రల్ స్టోర్కి సుమారు 712 రకాలని చెప్తున్నారు. 712 రకాల మందులు రావాల్సి ఉంటే 300 రకాల నుంచి 400 రకాలు వస్తున్నాయి. మిగతా మందులు ఏవి లేవు. వాళ్ళ ఒక దూది కావాలన్నా ఒక సూది కావాలన్నా బయటికి వెళ్ళి కొనుక్కోమని రాసిస్తున్నారు డాక్టర్లు. ఇది మన రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్ర. ఇది ఇవాళ జరుగుతున్నది. ICUలో ఎలకలు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అది మీ నిర్వహణ సామర్థ్యానికి గీటురాయి. ఇంకా వార్డుల్లో కుక్కలు తిరుగుతున్నాయి, అది వేరే విషయం. అంటే ఏ స్థితికి తీసుకొచ్చారు మీరు ప్రభుత్వ వైద్య రంగాన్ని? రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించి పేషెంట్లను కాపాడి ఒక మానవత్వం ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవాళ్ళు చేశారు. అలా మీరు చేయలేరు. మీరు ఆయనతో పోల్చుకోగలరు. ఏమీ చేయకపోయినా గోరంతలు కొండంతలుగా చేసినట్టుగా ప్రచారం చేసుకుని ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు? ఇవన్నీ మేము మాట్లాడితే మీరు వచ్చి ఏం చెప్పాలో సమాధానం తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని 4 బూతులు తిట్టడం, వైఎస్ఆర్ పార్టీని బూతులు తిట్టి కక్ష సాధించే కార్యక్రమాలు చేయడం, ఎవరన్నా సోషల్ మీడియాలో నిలదీస్తే వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టడం, చివరికి హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా ఇది తప్పు పద్ధతి అని చెప్పినా కూడా మీలో మార్పు రాకపోవడం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్లు తీర్చడం కోసం అప్పు తీసుకొస్తారంట ప్రభుత్వం. ఆ అప్పుకి నెట్వర్క్ ఆసుపత్రులు హామీ ఉండాలంట. ఓకే, దాని మీద 8% ఇంట్రెస్ట్, 8% వడ్డీ ఎవరు కట్టాలి? నెట్వర్క్ ఆసుపత్రులు కట్టాలంట. ఒకవేళ ప్రభుత్వం ఈ అప్పు తీర్చకపోతే నెట్వర్క్ ఆసుపత్రులు తీర్చుకోవాలంట. అప్పు తెచ్చుకుంటాం, వాడికి తీర్చలేకపోతే మళ్ళీ వాడే మన ఆస్తుల మీద అప్పిప్పించి ఆడిచ్చే వరకు ఈ అప్పు డబ్బులు మనం వాడుకుని దానికి వడ్డీ మనల్ని కట్టుకోవాలి. ఆడు తీర్చకపోతే ఈ ఆస్తి కొత్తగా అప్పించినట్టు పట్టుకుపోతాడు. అదే సేమ్ పూర్వం కాబూలీ అప్పులు అనేవారు, అలాంటిది. మాజీ సీఎం కేసీఆర్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మరమనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి, ఆయన పాలన బాగుందా తల్లి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకుని మరమనిషి అన్న కవిత అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలుగా ఎదిగిందని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని మరమనిషి అని అనకూడదంటూ హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో శాపనార్థాలు పెడుతుంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో అది నిజంగా మంచి చేస్తే సంతోషపడదుమే. నిజంగా మంచి చేస్తామని మంచి చేస్తూ ఒక 2 చెప్తారు. మహాలక్ష్మి పాపం ఆర్టీసీ కార్మికులతో శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఉచిత విద్యుత్ ఆర్టీ దాంట్లో ఎక్కిండ్రు. ఇక నేను ఉన్నదేందే, ఇక నేను ఉన్నదేంది అంటున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచింది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. వీళ్ళు బలహీన వర్గాల 40% రిజర్వేషన్ అట్టేవేయింది. అది ఏంది నామినేషన్కి వచ్చింది. ఇప్పుడు కేవలం సింగిల్ విండో నామినేషన్ చెప్పి నిన్న క్యాబినెట్ నిర్ణయం అయిందంట, ఏదో చర్చ అయిందంట. మరి స్థానిక సంస్థలు కూడా నామినేట్ చేస్తా అంటాడు. ఇది కూడా తెలియదు, కథ తెలియదు ఎవరికైనా. నువ్వు నిన్నటి దాకా ఏం నడిచింది? సింగిల్ విండో నామినేషన్ అని చెప్పి చర్చ అయిందా? ఇంకా దాన్ని ఏమైనా కానూన్ దొరుకుతో చూస్తారు. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు పోకుండా నామినేట్ చేయవచ్చా? అట్లుంది పరిస్థితి అని చెప్పి అంటున్నా. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటున్నా నేను. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను.
దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నాను నేను. అది అనేది అవుతుందో అడువో ఇడిపోయి ఇవాళ నువ్వు ఇక్కడ దాకా ఎదిగినావు అని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అయితే నువ్వు ఆయననే మన మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటున్నాను నేను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు, దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికీ కవిత గారి నోట్ అంటే ఏది ఉందో ఆమె పార్టీ పెడుతున్న సందర్భంగా ఆమె ఇంకే సలహాలు సూచనలు చేసి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గల సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణ స్వామి, తానేటి వనిత, మెరుగ నాగార్జున, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేలా అప్పారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పాలనలో దళితులకు జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఎలా జరిగిందో వివరించారు. ఈ రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న దయనీయమైన పరిస్థితులు, మనకు ఎదురవుతున్న సవాళ్ళు 2019-24 మధ్యకాలంలో మన నాయకుడు పరిపాలించిన విధానం, ప్రస్తుతం జరుగుతున్న విధానానికి మనకు వ్యత్యాసం తెలుసు. మన నాయకుడు చేసిన సంస్కరణల్ని, ఆయన యొక్క నాయకత్వంలో మనం పొందిన ఫలాలను సుస్పష్టంగా ఈ ప్రజలకు చేరవేయటం మనందరి యొక్క నైతిక బాధ్యత. మరి ముఖ్యంగా మీ నియోజకవర్గ సమన్వయకర్తలచే దళిత గళాన్ని వినిపించడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి నా హృదయపూర్వకమైన స్వాగతం. ఇదొక మంచి రోజు. నిన్ను నువ్వుగా ఈ ప్రపంచానికి చెప్పటానికి పార్టీ నీకు ఇచ్చే వేదిక. నీ భావాన్ని వ్యక్తపరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికని నువ్వు ఎంపిక చేసుకొని ఆ వేదిక మీద నీకున్న సామాజిక బాధ్యతను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఎలా జరిగింది నీకని చెప్పుకోవటానికి నిన్ను పిలిచాం. ఇక నుంచి మాట్లాడతాం, గట్టిగా మాట్లాడదాం, సుస్పష్టంగా మాట్లాడదాం. అది ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, వాట్సాప్ అయినా, ఓ ప్రెస్ మీట్ అయినా, పత్రికా ప్రకటన అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత గళం ఇక గర్జించబోతుంది అని చెప్పటమే ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. భయం అనేది మన ఇంట వంట లేదు, ఉండటానికే వీల్లేదు. ఎందుకంటే మన నాయకుడి యొక్క ధైర్యాన్ని మనం ఎవరు గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాలలో అనేక మార్లు తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎలా నిలబడతాడో ప్రత్యక్షంగా చూసాం. అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలోని ఈ పార్టీ మనకు అండగా ఉందని, మనకు పథకాలు ఇచ్చిందని, మన ఆడపడుచుల యొక్క మెళ్ళల్లో కొద్దిగా ఎంతో కొంత బంగారం వచ్చిందని, మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారని, మన వాడల్లోకి నాడు నేడు పేరుతో స్కూల్ భవనాలను ఆధునీకరిస్తున్నాడని, మన ఆడబిడ్డలకు అమ్మఒడి, చేయూత లాంటి పథకాలు ఇచ్చాడని, ఇంటి పట్టా ఇచ్చాడు, ఇల్లు కట్టించాడని ఈ తెలుగుదేశం దుష్ట ప్రభుత్వానికి జగనన్న మీద కోపం వచ్చింది. ఆ కోపం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించిన మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 103 విధ్వంసక శతకంతో చెలరేగగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు భారీ స్కోరు సాధించింది. అనంతరం సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 74, అభిషేక్ శర్మ 57 మెరుపు అర్ధశతకాలతో లక్ష్యాన్ని చిన్నదిగా మార్చేశారు. 2029 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2029 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు తొలి ఓవర్లోనే
ట్రావిస్ హెడ్ 6 వికెట్లు కోల్పోయి షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ రాజస్థాన్ బౌలర్లకు ఊచకూత కోశారు. పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అభిషేక్ శర్మ 29 బంతుల్లో 11 ఫ్లోర్లు, 1 సిక్సర్తో 57 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ కేవలం 31 బంతుల్లో 11 ఫ్లోర్లు, 3 సిక్సర్తో 74 పరుగులు చేశాడు. ఈ జోడీ రెండో వికెట్కు కేవలం 55 బంతుల్లోనే 132 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేసింది. వీరిద్దరు అవుట్ అయ్యాక హెన్రిచ్ క్లాసెన్ 29, నితీష్ కుమార్ రెడ్డి 18 బంతుల్లో 36 కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన తన కెరీర్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైసర్. ఈ చిత్రంలో రష్మిక ఒక శక్తివంతమైన గొండు గిరిజన యువతిగా నటిస్తుండడం విశేషం. ఈ సినిమా కోసం ఆమె తన నటనతోనే కాకుండా శారీరక శ్రమలోనూ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రలో రాణించేందుకు రష్మిక ఇటీవల బ్యాంకాక్ వెళ్లి ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాగ్ పర్యవేక్షణలో కఠినమైన యుద్ధ విద్యలు, ప్రత్యేక స్టంట్స్ తో శిక్షణ పొందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేరళలో దట్టమైన అడవుల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో సుమారు 15 రోజుల పాటు సాగే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తుంది. అన్ఫార్ములా ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక చేసే విన్యాసాలు, పోరాట ఘట్టాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. గ్రామర్ పాత్రలకే పరిమితం కాకుండా అత్యంత గాఢతతో కూడిన ఈ గిరిజన యువతి పాత్రను రష్మిక నటన సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పు ఖండించిన ప్రధాని మోదీ, క్షేమంగా బయటపడిన ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు. సమస్త సమాచారం నేరుగా డిజిటల్ మాధ్యమాల ద్వారా నమోదు చేయబడుతుంది. మన్ కీ బాత్ లో వివరించిన ప్రధాని మోదీ. నాయకత్వ వివాదంపై కర్ణాటక డీసీఎం టీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. ఏం చేయాలో తమ పార్టీ హైకమాండ్ కు తెలుసని వివరణ. సీఎంను కలిసి పదోన్నతి పొందిన ఐపీఎస్ భవిష్యత్తు పోలీసింగ్ విజన్, ప్రభుత్వం ఏం కోరుకుంటుందనే విషయాలను వివరించిన రేవంత్ రెడ్డి. దేశంలోనే తొలి ప్రైవేటు ఆర్బిటల్ ర్యాకెట్ విక్రమ్-1 ఆవిష్కరించిన సీఎం. 2040 నాటికి అగ్రగామిగా తెలంగాణను నిలబెడతామన్న రేవంత్ రెడ్డి. సింగపూర్లో కొనసాగుతున్న ఏపీ మంత్రుల బృందం పర్యటన, అత్యవసర మరియు క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేక శిక్షణ. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. మహిళలకు అందించే కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇస్తామన్న మంత్రి పొన్నం. రెండేళ్ల కాలంలో అప్పులు కాకుండా చంద్రబాబు సృష్టించిన సంపద ఎంతో వెల్లడిస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కేసీఆర్ గారే మన మనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు? కవితకను నిలదీసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గల సమ్మేళనం. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై చర్చించిన నేతలు.
ఇషాన్ అభిషేక్ విధ్వంసం, రాజస్థాన్పై సన్ రైజర్స్ సంచలన విజయం. వైల్డ్ యాక్షన్ కు సిద్ధమైన మైసా, కేరళ అడవుల్లో 15 రోజుల పాటు భారీ ఫైట్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.